ఎక్కడ నుంచో చింతామణి నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు, అటు ఆంధ్ర నుంచి బి కొత్తకోట పరిసరాల ప్రాంతం నుంచి కూడా ఇప్పుడు ఇంతమంది రావడానికి కారణమే ఉంటారు. నుంచి కూడా వస్తున్నారు. రావడం వల్ల మీకు 13 ఏళ్ళుగా లేదు ఇప్పుడు అట్లా నిదర్శనం అంటే ప్రత్యక్ష సాక్షిలే ఉన్నారు. నాకు అసలు భక్తే లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. అలాంటి వాడికి నాకు నమ్మకం లేదు. మేము తిరువణామలైకి పోయింటే తిరువణామలైకి పోయినప్పుడు వైద్యము ఈ వీడియో మొదటి వీడియోకు కొనసాగింపు. ఎవరన్నా ఆ వీడియో చూడనట్లయితే కింద లింక్ ఇచ్చాను చూడండి. అప్పుడే ఈ వీడియో పూర్తిగా అర్థమవుతుంది. నాతో నా ప్రయాణం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనం కోనకుంట్లలో ప్రత్యేకించి పౌర్ణమి నాడు జరిగేటటువంటి కార్యక్రమాల గురించి ఇక్కడ స్థానికులను అడిగి మనం తెలుసుకుంటాం. గిరి ప్రదక్షిణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఈ గిరి ప్రదక్షిణ యొక్క ప్రాధాన్యత చెప్పండి. ఈ గిరి ప్రదక్షిణ వచ్చేసి ప్రతి నెలను పున్నమ రోజు ఇక్కడ జరుగుతుంది. మేము కార్యక్రమం పెట్టుకుంటాం. అక్కడి నుంచి భక్తాదులు ఫస్ట్ మా వెంకటరమణ స్వామి టెంపుల్ ముందర, వనకొండ వెంకటరమణ స్వామి టెంపుల్ ముందర మూడు నామాలు పెడతారు. అక్కడి నుంచి మేము అక్కడ పూజ చేసి అగ్నిగుండము అంటించి అక్కడి నుంచి స్టార్ట్ చేసి అక్కడి నుంచి రామకోటి, అక్కడ రామకోటి దగ్గర వచ్చేసి నవగ్రహాలు, మళ్ళా ముక్కోటి దేవతలు అక్కడ ఉన్నారు. గిరి ప్రదక్షిణ పేరు వినగానే మనందరికీ గుర్తొచ్చే క్షేత్రం అరుణాచల పుణ్యక్షేత్రం. ఇది తమిళనాడులో ఉంది. కాని మనకు అతి చేరువలో ఒక మినీ అరుణాచలం ఉందని ఎంతమందికి తెలుసు? ఈ క్షేత్రమే మినీ అరుణాచలంగా పిలువబడుతున్న శ్రీ కోనకుంట్ల రాయస్వామివారి శ్రీక్షేత్రం. ఇక్కడి గిరి ప్రదక్షిణ ప్రకృతి ప్రేమికుల భూతల స్వర్గం. ఎత్తైన పర్వతాలు, అక్కడ పర్వతాలపై చోళులు నిర్మించిన దేవాలయాలు, మార్గం మధ్యలో కనిపించే దేవతా వృక్షాలు గిరి ప్రదక్షిణ చేసే భక్తులను మంత్రముగ్ధులను చేస్తాయి. ప్రధాన దేవాలయం నుండి ప్రదక్షిణ ప్రారంభించగానే మార్గం పొడవునా అరుణాచలంలో లాగానే చిన్న చిన్న ఉపదేవాలయాలు తారసపడతాయి. మీరు చూస్తున్నదే రామకోటి దేవాలయం. ఇక్కడ సిద్ధుల జీవసమాధులు, నవగ్రహాలతో పాటు సర్పాకార రూపంలో కొలువై ఉన్న శివలింగం ఉండటం విశేషం. ఇక్కడ దర్శించుకుని ముందుకు సాగిపోతాయి భక్తులు. అక్కడి నుంచి దర్శనం చేసుకొని అక్కడి నుంచి ముందరకు వస్తే గన సాయిబాబా టెంపుల్, అక్కడి నుంచి కొంచెం ముందరకు వస్తే గన పైన వచ్చేసి సిద్ధలగవి అక్కడ దర్శించుకొని అక్కడ కర్పూరం అంటించి అక్కడ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రదేశమే వారు చెప్తున్న సిద్ధలఘవి. ఇక్కడ సిద్ధపుంగవులు తపస్సును ఆచరించి ఈ గుహలో సిద్ధలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఈ గుహలోనే ఎప్పటికీ ఇంకిపోని బ్రహ్మతీర్థం కలదు. ఇక్కడ దర్శించుకుని మార్గం పొడవునా గోవింద నామస్మరణలతో ముందుకు సాగుతారు భక్తులు. నుంచి ముందరికి వస్తే కానీ ఒల్లూరమ్మగా ఉంటారు. అక్కడ విశేషంగా ప్రత్యేకంగా లింగ ప్రతిష్టాపన చేయండి. అక్కడ చాలా బాగుంది. అక్కడ దర్శించుకొని ఈ ప్రాంతమే ఒల్లూరమ్మ గుట్టగా పిలువబడుతున్న అతి గోప్యమైన ప్రాంతం. ఇది మార్గం మధ్యలో దారికి కేవలం 10 మీటర్ల దూరంలోనే ఉంటుంది. కానీ దట్టమైన చెట్లు కమ్ముకొని అటవీ ప్రాంతంలో ఉండటంతో చాలా మందికి ఈ ప్రదేశం ఉందనే తెలియదు.
ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి సాంకిపల్లి క్రాస్ ఇక్కడ అన్నప్రసాదం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ దర్శించుకొని ఇక్కడ నుంచి మళ్ళీ రాయపల్లి కోదండరామ స్వామి టెంపుల్ ఉంది, అక్కడ ముగించుకొని అక్కడ నుంచి ముందరిపోతే యజ్ఞవల్కి అడ్రస్. దానికన్నా వెనక్కి వచ్చేసి ఇక్కడే ఇది శనేశ్వరం కొండ. అక్కడ కూడా మేము అంతా కర్పూర్ మంటించి దేవుని అక్కడ ప్రతిష్ఠించుకొని అక్కడ నుంచి యజ్ఞవల్కి అడ్రస్. అక్కడ నుంచి దేవస్థానంలో పోయి లోపల సత్యనారాయణ పూజ ఉంటుంది, అది దర్శించుకొని దాంతో పాటు అందరికీ ప్రసాదం అన్నప్రసాదం ఉంటుంది. సో ఇంకొకటి ఏమంటే భక్తాదులకి చెప్పేది ఏమంటే ఇక్కడ రావాలంటే కన్నా బట్లపల్లికి బస్ అనుకూలం ఉంటుంది. సో ప్రతి ఉన్నంకి బట్లపల్లి నుంచి ప్రత్యక్షంగా పాన్గుంట్లకి ఫ్రీగా టాక్సీ వ్యవస్థ ఉంటుంది. మా కమిటీ అందరూ పున్నంకి బట్లపల్లి నుంచి వెహికల్ టాక్సీ ఉంటుంది. ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో అందరినీ పికప్ అండ్ డ్రాప్ చేపిస్తా ఉంటాము. ఆ వ్యవస్థ ఉంటుంది. ముందు రోజుల్లో కూడా ఇంకా మేము వేరే అందరినీ చర్చించి ఇంకా దీన్ని ప్రసిద్ధి చేయడానికి ఇచ్చేసాము. ఇప్పుడు ఇంతమంది రావడానికి కారణం ఏమంటారు? మిగతా మంచి సత్యం బాగుంది, ఒరిజినల్కి అనుకూలం అంతా అనుకూలాలు బాగాండి. అంటే మనం అనుకున్నది జరుగుతుంది అనే నమ్మకంతో ఇక్కడికి వస్తున్నాం. ఇక్కడికి వచ్చిన భక్తాదులకి అనుకున్న కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి ఇంతమంది భక్తాదులు రావడం జరుగుతుందని ఇక్కడ భక్తులు చెప్పడం జరుగుతుంది. సార్ చెప్పండి, ఇది ఎప్పుడు ప్రారంభమైంది, ఎలా ప్రారంభమైంది, ఎవరు ప్రారంభించారు ఈ గిరి ప్రదక్షిణ? శ్రీక్షేత్రం కోనకుంటలో అనేది ఇది పురాతనమైన టెంపుల్. కర్ణాటకలో ప్రసిద్ధమైన టెంపుల్. చిక్బల్లాపుర జిల్లా చింతామణి తాలూకు బెట్లపల్లి గ్రామ పంచాయతీ. ఈ టెంపుల్ వచ్చేసి ప్రత్యేకత ఏమంటే కన్నా ఒక పురాతన నుంచి ఇక్కడ వచ్చేసి పాండవులు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ వనవాసం టైంలో ఇక్కడ నిలిచినారు అని చెప్పి పురాతనంగా మా పెద్దోళ్ళందరూ చెప్తా ఉంటారు. స్థల పురాణం. సో దాంట్లో వేరే ఇంకా బుక్స్ అంతాను సోనా కృష్ణారెడ్డి అని చెప్పేసి ఒక రచయితలు ఉన్నారు, వాళ్ళంతా బుక్ రాసినారు, అది ఇంకా విడిగడ చేయాలి. విశేషంగా ఈ రోజు ఏమంటే కదా ఎవరి పున్నంకి వచ్చేసి గిరి ప్రదర్శనం ఉంటుంది. దాంతో పాటు సత్యనారాయణ పూజను కూడా మేము చేస్తా ఉన్నాము. ఆలయంలో సత్యనారాయణ పూజ నడుస్తుంది, అలాగే గిరి ప్రదక్షిణ కార్యక్రమంగా ప్రతి పౌర్ణానికి కూడా ఉంటుంది. అదే 2022 ఫిబ్రవరి 2వ తారీఖు స్టార్ట్ చేసాం. ఫస్ట్ పున్నమ్మ స్టార్ట్ చేస్తే మేము తిరువణామలైకి పోయింటమే. తిరువణామలైకి పోయినప్పుడు వైద్యనము ఆడ మనుషులమ్మ కనిపించా. కానుకుంట్లకి ఈ పున్నంకి ఈ కానుకుంట్లకి ఒక ప్రత్యేకమైన ఆకర్షితం ఉంది తవా. ఆ ఏడు వచ్చేసి పున్నమ్మకి తేరు నడుస్తుంది తవా. ఈ తేరుకి పున్నానికి ఇది ఉంది. మనం ఈ కానుకుంట్ల క్షేత్రంలో మనం ఈ గిరి ప్రదక్షిణ యాలు చేయకూడదు అనే లెక్కల మాకు ఒక దేవుడు ఒక బుద్ధి పుట్టించా. ఆ బుద్ధి పుట్టించి మేము 2022 ఫిబ్రవరిలో మేము 5 జనం స్టార్ట్ చేస్తున్నాం. మేము 5 జనం స్టార్ట్ చేస్తున్నాం. 5 జనం స్టార్ట్ చేసి ఇది అట్లే భక్తాదులు వస్తా జనాల కోరికలన్నీ ఒక నెరవేరుతా వచ్చా. ఈ తావ జరిగిన నిదర్శనము ఈ తావ ఎన్నో ఏండ్లిక 10, 12 ఏళ్ళకి పెట్లు కానోళ్ళకి బాగా లేకుండా ఉండే వాళ్ళకంతా క్యూర్ అయ్యి ప్రత్యేక మానసిక వైబ్రేషన్ ఈ తావ అట్లా నిదర్శనం ఉండే ప్రత్యేక సాక్షిలే ఉండారు. ప్రత్యేక సాక్షి ఉండారు, వాళ్ళు చెప్తారు. చెప్పండి, మీరే ప్రత్యక్ష సాక్షి అని చెప్తున్నారు, మరి మీరు ఇక్కడికి రావడానికి ప్రధాన కారణం ఏంటి? బిడ్లు కాలేదంటే మా ఏడోళ్ళు పోయి పుట్టినింట్లో ఉండే. పుట్టినింట్లో ఉండే ఈడ 2.5 సంవత్సరాల పైన ఈ కలుషాలు పోసే తోడు నేను ఎప్పుడు స్టార్టింగ్ వస్తే అప్పుడు మా ఏడోళ్ళు అక్కడే ఉంది. సరే ఈడు వచ్చి ముక్కొని మా ఏడోళ్ళు వచ్చినా సరే లేదో వేరే పని లేదు ఏదో ఒకటి చేయ స్వామి అని చెప్పి ముక్కుంటే 5వ నెలకి మా ఏడోళ్ళు ఇంటికి వచ్చా. 5వ నెలకు వస్తున్నట్లే మళ్ళీ 9 నెలలు చేసింది పూర్తిగా. గిరి ప్రదక్షిణ జరుగుతున్నప్పటి నుంచి కూడా వస్తున్నారు. రావడం వల్ల మీకు మంచి జరిగింది. 13 ఏళ్ళుగా లేదు, ఇప్పుడు కొత్తగా సంతాన ప్రాప్తి కలిగింది. దేవుని మీద భక్తే లేదు ఒకప్పుడు. ఇప్పుడు నేను కూడా 3-4 మంత్స్ నుంచి నేను ప్రదక్షిణ చేస్తున్నాను. ఇప్పుడు నాకు ఎన్నే పనులు ఉన్నాయి. అసలు నాకు మనసు ముందు రోజే నాకు గుర్తొస్తుంది. వెళ్ళాలా, వెళ్ళి గిరి ప్రదక్షిణ చేయాలి, దేవుని సన్నిధానంలో కొంతసేపు గడిపి రావాలని. నాకు అసలు భక్తే లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు. అలాంటి వానికి నాకు నమ్మకం కలిగింది. ప్రత్యక్షంగా వీళ్ళే 5 మంది మొదట ప్రారంభించారు. ఎక్కడ నుంచో చింతామణి నుంచి వస్తున్నారు, బెంగళూరు నుంచి వస్తున్నారు,
అటు ఆంధ్ర నుంచి బి కొత్తకోట పరిసరాల ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. మదనపల్లి వాళ్ళు కూడా ఇక్కడికి గిరి ప్రదక్షిణకు మా క్షేత్రం గురించి చెప్పాలంటే ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా రాజకీయ వ్యక్తులు కావచ్చు, యాక్టర్స్ కావచ్చు, స్టూడెంట్స్ కావచ్చు, సో వాళ్ళంతా ఏం కోరికలు ఇక్కడ దేవుని దగ్గర వేడుకొని పోయినారో వాళ్ళందరికీ నెరవేర్చినాయి. మంచి మంచి పొజిషన్స్ లో కూడా ఉన్నారు. వాళ్ళు కూడా ప్రత్యక్షంగా మాకు ఫోన్ చేసి దీనికంతాను సహాయస్తం కూడా ఇస్తూ ఉంటారు. సంతర్పం కావచ్చు, అన్న సంతర్పం కావచ్చు, ప్రతి దానికి కానీ వాళ్ళు ఇచ్చేస్తుంటారు. ఈ ఛానల్ ముఖాంతరం అందరికీ విజ్ఞప్తి చేసేది ఏమంటే ఉండే అట్లా స్థానిక ఎమ్మెల్యే గారు సుధాకర్ రెడ్డి గారు కూడా 1,20,00,000 రూపాయలు ఈ గుడికి ఇప్పుడు శాంక్షన్ అనుదానం చేయగలరు. నెక్స్ట్ శ్రావణ శనివారంలో దాన్ని ప్రారంభోత్సవం చూసారు కదండి. ఎమ్మెల్యే గారు ఇక్కడ 1,20,00,000 ఈ గుడి అభివృద్ధి కోసం విరాళంగా ఇవ్వడం జరిగింది. సుధాకర్ రెడ్డి గారు విరాళంగా కూడా ఇచ్చారు. ఈ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేయాలంటే భక్తాదులు అందరూ సహకరించి ఈ కాన్పుంట్ల క్షేత్రం ఇంప్రూవ్ చేయడానికి మీరందరూ సకల దీనికను చేసి దేవుని ప్రార్థించుకోవాలని నేను తప్పకుండా అండి, తప్పకుండా మీరు చేసినటువంటి ఈ దైవ కార్యానికి అందరూ సహకరిస్తారు. మా ఛానల్ తరపున కూడా ఖచ్చితంగా అందరికి తెలియజేస్తామని. ఇలాంటి మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ను యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. ఈ సమాచారం మీకు నచ్చినట్లు లైక్ చేసి షేర్ చేయండి.